నెక్స్ట్ అతిథుల్ని ఆహ్వానించడానికి మా డైరెక్టర్ విఐ ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ డైరెక్టర్ టు వెల్కమ్ ద గెస్ట్. మా విజయ్ దేవరకొండ గారు ఇక్కడ కూర్చున్నారు. పెళ్లి చూపులు అయిపోయి పెళ్లి కొడుకులా రెడీ అయ్యారు, పెళ్లికి వెళ్ళాలట, అందుకని తొందరగా ఆయన పిలిచేద్దాం స్టేజ్ మీదకి. లెట్ మీ వెల్కమ్ విజయ్ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. అలాగే కార్తీక పౌర్ణమి కదండి, కొంచెం వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటే బాగుంటుందండి కళగా, ఆయన కూడా తీసుకొచ్చేసేయండి స్టేజ్ మీదకి. ఆనంద్ గారు వెన్నెల కిషోర్ గారిని కూడా ఆయన వచ్చేస్తారు. ఎస్కార్టింగ్ సర్, రెస్పెక్టింగ్ అ గెస్ట్. మ్యూజిక్ ప్లీజ్. హే వెన్నెల కిషోర్ గారు, ఇంతగా మొహమాట పడ్డం మళ్ళీ మళ్ళీ కనిపించదు, అందరూ సరిగ్గా చూడండి. ఏమంటారు నిఖిల్ గారు? కాదు రియలీ మీరు ఇంతకుముందు అన్న డైలాగ్ సూపర్ ఉందండి. పంచ్ డైలాగ్ అండ్ విజయ్ లైక్ యూనో పెళ్లి చూపులతో అంత పెద్ద సక్సెస్ కొట్టి పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఫర్ కమింగ్ అలాంగ్ అండ్ అమేజింగ్ డ్రెస్, అమేజింగ్ అవుట్ఫిట్. సారీ ఝాన్సీ గారు, మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం, మంత్రాలు, ఒక్క నిమిషం. విప్ ఫ్లాషెస్. యా, అంటే పెళ్లి కొడుకు కాబట్టి కొంచెం ఈ విప్ వదిలేవని, లేకపోతే వాళ్ళు నేను బాగా విప్ ఫ్లాష్ వాడేసుకుంటారు. ఏంటి నిజంగా పెళ్లి కొడుకులు అలవాటు అయిపోయింది కాబోలు, బొట్టు పెట్టించుకోవడానికి వచ్చేస్తున్నాడు. పెట్టను, అక్కడికి వెళ్ళి విభూది వదిలి ఇంకేదన్నా చేస్తా. రండి, ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది? ఆల్రెడీ తను ఫస్ట్ టైం ఇంకో లాడీలోకి వచ్చే భయం ఉందని చెప్పాడు. ఎందుకు వేసుకుంటున్నావు పాపం? కాదులే, పర్లేదు నాన్న, అలవాటు పడతాడు. మీ అందరూ బాగా సీజన్ అయిపోయారు. వాళ్ళ మీద వేయాలా? ఇంతకంటే నేను ఏం చెప్పలేను. వాళ్ళ మీద వేద్దాం పదా. హోలీ తర్వాత ఆడుకుందాం విజయ్. ఇప్పుడు బాగా హోలీ తర్వాత ఆడుకుందాం. ఓకే, తీసుకోమ్మా. ఓం భూం తంత్ర మంత్ర నా మీదొద్దు, ఆ భూం భహ. ఇప్పుడు నీలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది? అతను ఎవరు? నువ్వు ఎక్కడికి పోతున్నావు? నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నా. ఇంత సిన్సియర్గా చెప్తాడేంటి? నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా.